అనగనగా ఒక అందమైన పల్లెటూరిలో రాము అనే ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. అతను తన స్నేహితులతో కలిసి రోజు ఆటపాటలతో ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటూ ఉంటున్న సమయంలో ఒకరోజు అతనికి తన ఎదురుగా ఉన్నటువంటి ఒక కిరాణా షాప్లో ఒక పెద్ద చాక్లెట్ కనపడుతుంది. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ చాక్లెట్ను బాగా చూస్తాడు. చూసి ఎలాగైనా సరే ఈ చాక్లెట్ నేను తీసుకొని తినాలి అని చెప్పేసి రాము వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, అమ్మ ఆ షాప్లో ఒక పెద్ద చాక్లెట్ ఉందమ్మా, ఆ చాక్లెట్ నాకు తినాలనిపిస్తుంది, ఎలాగైనా నేను తింటానమ్మా అని చెప్తాడు. చెప్తే అప్పుడు వాళ్ళమ్మ చెప్తుంది, చాక్లెట్ తినడం అంత మంచిది కాదు, పళ్ళు ఖరాబ్ అయితే నాన్న అని చెప్తాడు. అయినా సరే రాము వినకుండా ఆ షాప్ దగ్గరికి వెళ్ళి చాక్లెట్ తెచ్చుకుంటాడు. చాక్లెట్ తెచ్చుకొని వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి అందరు ఫ్రెండ్స్ని తీసుకొని ఒక చెట్టు దగ్గరికి రాము వెళ్తాడు. వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చొని అందరి స్నేహితులతో కలిసి ఆ చాక్లెట్ మొత్తాన్ని తినేస్తారు. అది చాలా పెద్ద చాక్లెట్ కావడం వల్ల ముగ్గురు ఫ్రెండ్స్కి ఎక్కువ అవుతుంది కూడా. అంత పెద్ద చాక్లెట్ తిన్నాక రాము హ్యాపీగా ఇంటికెళ్ళి నైట్ పడుకుంటాడు. పడుకోగానే రాముకు ఆ రోజు రాత్రి తన యొక్క పళ్ళు బాగా నొప్పిలేస్తుంది. నొప్పిలేసి ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళమ్మ గమనిస్తుంది. గమనించి ఆ మరుసటి రోజు రాముని హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పి తీసుకెళ్తుంది. ఆ రోజున డాక్టర్ గమనించి, రాము నువ్వు చాక్లెట్లు ఎక్కువగా తింటావా, అందుకే నీ పళ్ళు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, ఇక నుంచి నువ్వు చాక్లెట్ తినకూడదని చెప్పేసి డాక్టర్ రాముకు ఇంజెక్షన్ ఇచ్చి పంపించేస్తాడు. ఆ మరుసటి రోజే రాముకు వాళ్ళ అమ్మ ఇలా చెప్తుంది, విన్నావా రాము, నువ్వు అసలు చాక్లెట్ తినొద్దని చెప్పాను, నువ్వు నా మాట వినకుండా చాక్లెట్ తిన్నావు, అందుకే నీ పళ్ళు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, నీకు డాక్టర్ ఇంజెక్షన్ కూడా వేయాల్సి వచ్చింది, ఇక నుంచి చాక్లెట్ తినొద్దు, ఓన్లీ హెల్దీ ఫుడ్ మాత్రమే తినాలని చెప్తుంది. ఆ మరుసటి రోజు నుంచి రాము తన స్నేహితులతో కలిసి ఒక చెట్టు కిందకి వెళ్ళి అందరూ పళ్ళు కొనుక్కొని తింటారు. ఎందుకంటే అది హెల్దీ ఫుడ్ అని వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి. అప్పటి నుంచి ఎప్పటికీ కూడా రాము ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తింటున్నాడు. చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్ తినడం మానేశాడు. అందుకే అప్పటి నుంచి రాము చాలా యాక్టివ్గా ఆనందంగా ఫ్యామిలీతో గడుపుతూ ఉన్నాడు.